మల్హోత్రా గారు మల్హోత్రా గారు పవన్ గారు. సో ఏం చెప్తారు? పూర్తిగా ప్రతిపక్షాల పైన దాడులు ఎక్కడికక్కడ కూడా అంటే చూస్తున్నాం. ఈ రోజు కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన చాలా మంది పైన దాడులు చేస్తున్న పరిస్థితి. మీ పార్టీ పైన ఎక్కడికక్కడ నిర్బంధం, ఆ తర్వాత ఇబ్బందులు, ప్రచారం చేసుకోనియకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా ఒక కవ్వింపు చర్యలు, అధికార పార్టీ రౌడీలు కూడా చాలా మంది ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. పోలీసులు చర్యలు లేవు. కంప్లైంట్ చేసినా కానీ రిటర్న్ గా మీపైనే కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ మా కడప జిల్లాలో మైదుకూరులో మేము ఇంతకుముందు కూడా ఏం ఫేస్ చేశామంటే, ఈ పంచాయతీ ఎన్నికల్లో అట్లా పోలీసులే వెళ్ళిపోయి మా వాళ్ళు ఎవరైనా నామినేషన్ వేస్తా ఉంటే భుజం మీద చేతులు వేసేసి బెదిరించడాలు, కొట్టడాలు ఇలాంటివన్నీ చేస్తారు. ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని పోలింగ్ బూతులలో అయితే ఓటు కూడా వేయనియరు అనమాట. ఓటు వేయనీయకుండా వైసీపీ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళే రిగ్గింగ్ చేసేలాగా, వాళ్ళకి వీళ్ళంతా పోలీసులు రక్షణ కవచం లాగా ఉండడము ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలా వైసీపీ వాళ్ళు ఈ ఎలక్షన్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించకుండా, ఇప్పుడు కడప మొన్న కూడా లాస్ట్ వీక్ చూస్తే ఈ రంజాన్ సమయంలో ఈ అంజాద్ బాషా వాళ్ళ యొక్క అనుచరులు వాళ్ళంతా వాటర్ బాటిల్ ఓట్ ఫర్ ఫ్యాన్ అనే పేరుతో వాటర్ బాటిళ్లు ఇలాంటివన్నీ పంచడము, అలాగే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ వైసీపీలో ఉన్న కులగజ్జి వాళ్ళు కానీ, లేదంటే వైసీపీ మీద జగన్ మీద అభిమానం ఉన్నోళ్ళు వాళ్ళంతా మాస్కులు ధరించి మరీ ఎన్నికల ప్రచారం చేయడము ఇలాంటివన్నీ. ఇప్పుడు నిన్న కూడా ఒక సంఘటన చూసాం. ఎవరు అంబటి మురళి అని వైసీపీ అభ్యర్థి ఈ ఎలక్షన్ కమిషన్ నిబంధనలన్నీ తొంగలో దొక్కేసి ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం గానీ, అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంది అనేది వాళ్ళు మర్చిపోయారు. యథేచ్ఛగా వాళ్ళ యొక్క కుట్రలు జరుగుతున్నాయి, తర్వాత వాళ్ళ యొక్క బెదిరింపులు జరుగుతున్నాయి, వాళ్ళ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అసలు చిన్న గులకరాయికే ఆయన ఇంత పెద్ద నానా యాగి చేస్తున్నాడు. ఇప్పుడు ఇందాక మాణిక్యాలరావు గారు చెప్పినట్టు ఒక అబ్బాయిని సజీవ దహనం చేసేశారు పెట్రోల్ పోసి. అలాగే 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు. వాళ్ళ ఆచూకీ గురించి చెప్పురా బాబు అని మా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క సభలలో చెప్తున్నా కూడా దాని గురించి ఊసేయలేదు. ఇలా మాస్క్ అడిగినంత ఇంతమంది ఎంత ఇబ్బంది పెట్టారు. ఇట్లా చాలా వరకు ఏంటంటే కొన్ని చోట్ల అయితే ఈ కుప్పం సరిహద్దుల్లో ప్రాంతాల్లో చూస్తే ఎవరైతే టీడీపీ వాళ్ళు ప్రచారానికి వెళ్తే ప్రచారానికి రానియకుండా వాళ్ళు కొట్టడము, కొంతమంది జస్ట్ సైకిల్ యాత్ర చేశారు. సైకిల్ యాత్ర చేస్తే వాళ్ళు పట్టుకొని కొట్టి బెదిరించి జెండాలు కాల్చడము, ఇలా బట్టలు బెదిరింపుల ఇప్పించారు పర్వం కదా. అనేది జరుగుతానే ఉంది. బట్టలు ఇప్పించారు. తర్వాత ఇలా బెదిరింపుల పర్వం అనేది జరుగుతానే ఉంది. మేము ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళినా కూడా మీరు అన్నట్టుగా కవ్వింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం చెప్తూనే ఉన్నారు. ఈ జగన్ సభలకు వచ్చే జనాలు కూడా అంతగా ఏం లేరు. ఎక్కడో కాళహస్తి నుంచి మా ప్రొద్దుటూరులో సభ జరిగితే ఎక్కడో కాళహస్తి నుంచి పీలేరు నుంచి బస్సులు వచ్చాయి, డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు. జగన్ సభకు వచ్చే జనాలే చెప్తున్నారు వైసీపీ పతనం ఖాయమని. అలాగే ఈ మధ్య కాలంలో చూస్తే మీరు